అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో మన వీడియో స్టైల్లో చూపించబోతున్నాను. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్ట్గా రావాలంటే మాత్రం ఒక్కసారిలా ట్రై చేయండి. ఈ మటన్ కర్రీ అన్నము, రోటీ, చపాతీ అలాగే బగారా రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈ రుచికరమైన ఈ మటన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. నేను పోన్ కిలో మటన్తో రెసిపీ చూపించబోతున్నాను. పోన్ కిలో అంటే 3 పావులు అండి. ఇలా నీట్గా ఒక 3-4 టైమ్స్ కడిగేసుకొని మటన్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న కప్పు నిండా గడ్డ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేలాగా. ఉప్పు కారము మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టేసుకొని అందులో ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు 3 ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సగం ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా సగం ఆనియన్స్లో చిన్న 4 దాల్చిన ముక్కలు, 4 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక అనాస పువ్వు, ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత అరగంట ముందు కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను నిలువ కట్ చేసేసుకొని కర్రీలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 3-4 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆయిల్లో బాగా ఉడుకుతుంది. ఆయిల్లో ఉడికితేనే మనకు మటన్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. కర్రీ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 10 కాజులను కూడా వేసుకొని చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అలాగే 2 టమాటాలని కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇదంతా మనము సన్నగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ మసాలాతో మనకు మటన్ కర్రీ మంచి గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మనం మూత తీసి చూద్దామండి. 10 నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. మనకు సగం మటను ఈ ఆయిల్లోనే ఉడుకుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఆయిల్లో ఉడకడం వల్ల. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా కర్రీని, అది వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ మటన్ మసాలా. మటన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. మటన్ మసాలా వేసుకున్న తర్వాత కూడా బాగా ఒకసారి కలిపేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. కుక్కర్లో వండుకునే వాళ్ళైతే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ పీసులు బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పొయ్యి మీద అయితే నేను కనీసం 40 మినిట్స్ వరకు ఉడికించానండి. అప్పుడు ఉడికిందన్నమాట మటను. ఓకే అండి, మన గ్రేవీ అయితే దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి మటన్ బాగా ఉడికిపోయింది. కర్రీ మంచిగా గుమగుమలాడుతుందండి. సూపర్ స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది అనమాట. ఇంకా గ్రేవీ తిక్కుగా కావాలి అంటే ఇంకాస్త ఉడికించుకోండి. లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని పొయ్యి మిక్కలు దింపేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి మన మటన్ కర్రీ. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అయింది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ కర్రీని రంజాన్ ఈద్ స్పెషల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అన్ని పండుగలకు కూడా చేసుకోవచ్చు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ మటన్ గ్రేవీ చేయడం వల్ల అందరికీ వడ్డించవచ్చు అండి. చాలా సులువుగా చేసేయచ్చు ఎంతమందికైనా. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన వీడియో స్టాఫ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.